సో ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేస్తున్నా. సో మై సెల్ఫ్ వివి పద్మనాభ రెడ్డి, ఎంసీఏ అరకల్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ 2009 కంప్లీటెడ్. సో ఇన్ మై కెరీర్ వచ్చేసి 3 కంపెనీస్ లో నేను వర్క్ చేశాను. 3 కంపెనీస్ లో ఒకటి వచ్చేసి ప్యూర్లీ ఇన్ ఎస్క్యూఎల్ రోల్ L1 ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్, అండ్ రిమైనింగ్ 2 కంపెనీస్ లో వచ్చేసి L1, L2, L3 3 రోల్స్ లో నేను ఇన్వాల్వ్ అయినాను. సో బోత్ ఆర్ ఇన్ ఎస్క్యూఎల్ అండ్ యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను రిమైనింగ్ 2 కంపెనీస్ లో. సో నవ్వు ఏంటంటే టుడే సెషన్ వచ్చేసి అసలు యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అంటే ఏంది, ఫస్ట్ పాయింట్. సో అక్కడ చేసే వర్క్ ఏంటి, మనము చేసే వర్క్ ఎలా ఉంటది, సో దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో వాట్ ఈజ్ అన్ యూనిక్స్? వన్ బై వన్ జాయిన్ అవుతాను అంటారు అందరూ, ఒకసారిగా జాయిన్ కాదు. సో what is an Unix? Unix, it is an operating system like Windows, Mac, Unix, Linux, Mac. Okay, it is an operating system like Windows, Mac, DOS, Linux, like that. So what is an operating system? Operating system is an interface between end user and the computer. Okay, so without OS, we are unable to install the system, and without OS, we are unable to operate the system. Okay. First of all, we are install the operating system. So here, operating system is a software which is acting as a interface between end user and the computer. So OS is a software which is collection of programs. So what we will do here? It will take the permissions to the end user, and it will perform the task. Okay, take mobile disk. So the operating systems, we are divided into 3 parts. Okay, one is a single user and single task operating system. Another one is single user and a multitask operating system. Third one is multi-user and multitask operating systems. Okay, so we are divided into 3 parts. So these 3 is the parts. Okay, multitask operating system. So multitask operating system is the Unix. So what we have to do Unix, and also what is the flavors of Unix here, we will check here. So we have different flavors available in Unix operating system. One is the BSD Unix, and second one is the SCO Unix, and third one is the IBM Unix, and fourth one is the HP Unix, and fifth one is the Sun Solaris. Nowadays no over Solaris, because the company is taken by Oracle. That's why there is no more Solaris. Okay na? Now types of shells, we have Bourne shell, corn shell, born again shell, means born shell SH, C shell CHH, corn shell KSH, born again shell bash. So this type of shells is available now. So why we choose Unix production support engineer? Okay, వీటిలో జాయిన్ అయినా మీ బ్రదరు ట్రై చేయండి. వచ్చాడు ఎవరు, ఏం పేరు? హేమంత్ కదా, హేమచంద్ర జాయిన్ అయినాడు. సర్లే. సో ఇక్కడ ఏంటంటే క్లారిటీగా చెప్తాను ఏంటండి, సబ్జెక్ట్కి వెళ్తున్నా డైరెక్ట్ గా. యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎందుకు మనం చూస్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ చూస్ ఎందుకు చేసుకోవాలంటే, మనము ఏదైనా సరే ఒక కంపెనీలోకి ఎంటర్ అయినప్పుడు ఒక 2 to 3 వేస్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి వన్స్ లోపలికి ఎంటర్ అయినాక జస్ట్ రెఫరల్ మీద పోయేది వర్క్, అంటే సపోర్ట్ విధానం ఒకటి. రెండోది వచ్చేసి డెవలపింగ్ విధానం అనేది ఒకటి. మూడోది వచ్చేసి రిపోర్ట్స్ విధానం ఒకటి, అంటే రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలా.
నాలుగోది వచ్చేసి అడ్మిన్ లెవెల్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్, ఇట్లా డిఫరెంట్ రోల్స్ అనేటివి ఉంటాయి అనమాట. డిఫరెంట్ రోల్స్ అన్నిటి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం యూనిక్స్ ఎందుకు చేసుకున్నామంటే మనకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను నేను సబ్జెక్ట్ లో కూడా. ఏమని మెన్షన్ చేశానంటే యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్. ఎస్క్యూఎల్ అనేది మర్చిపోండి. మన రోల్ ఏంటంటే యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్. సో యూనిక్స్ అనే దాని మీద వచ్చేసి లైవ్ మార్కెట్ లో మనం సపోర్ట్ చేస్తూ ఉన్నదాన్ని, ఇది మన రోల్ అనమాట. సో దీంట్లో వచ్చేసి డిఫరెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. మన రెజ్యూమ్ లో పెట్టే విధానం కానీ, మనం ఫోకస్ చేసే విధానం కానీ, జాబ్ కోసం సెర్చ్ చేసే విధానం కానీ, మన లెవెల్ ఎలా ఉండాలంటే మనకు ఏది సెట్ అవుతుందో మొదట చూస్ చేసుకోవాలి. కొందరు ఎలా ఉంటారంటే కొందరు కోడ్ లెవెల్ యాక్సెస్ కావాలి, కోడింగ్ రిలేటెడ్ గా వర్క్ ఏదన్నా ఉందా అని కొందరు చూస్తూ ఉంటారు. కొందరు వచ్చేసి కోడింగ్ లేకుండా జస్ట్ నెట్వర్క్ రిలేటెడ్ గా వర్క్ కొందరు చూస్తూ ఉంటారు. కొందరు వచ్చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ ఏదన్నా ఉందా అని చూస్తూ ఉంటారు. కొందరు అడ్మిన్ లెవెల్లో ఏదైనా వర్క్ చూసుకొని అడ్మిన్ లెవెల్ కి సంబంధించిన ఏదైనా కొన్ని కోర్స్ నేర్చుకొని వెళ్ళే వాళ్ళు కొందరు. సో అలాగే మనం వచ్చేసి సపోర్ట్ లెవెల్లో ఒక కోర్స్ అనేది ఎంచుకుంటాం. సపోర్ట్ లెవెల్లో కోర్స్ ఎంచుకొని ఈ సపోర్ట్ లెవెల్లో వర్క్ ఎలా ఉంటుంది, సపోర్ట్ లెవెల్లో ఈ చూస్ చేసుకున్నప్పుడు వర్క్ ఎలా ఉంటుంది అనే వాటి మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశాను క్లియర్ గా, ప్రొడక్షన్ లో సపోర్ట్ ఇంజనీర్ గానే. అంటే ప్రొడక్షన్ లో సపోర్ట్ ఇంజనీర్ అంటే ఏంటంటే మన చేసే వర్క్ వచ్చేసి 3 విధాలుగా ఇక్కడ 3 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం. 1, 2, 3 అనేసి. సో ఫస్ట్ లెవెల్లో ఎలా ఉంటుంది, సెకండ్ లెవెల్లో ఎలా ఉంటుంది, థర్డ్ లెవెల్లో ఎలా ఉంటుంది అనేది 3 పార్ట్లు మనము మాట్లాడుకుందాం ఇప్పుడు. సో డిపెండ్ ఆన్ పార్ట్ ను బట్టి మనం చేసే రోల్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్. ఇన్ జనరలీ వీ హ్యావ్ L1, L2, L3. ఓకేనా? అంటే మనకు డిఫరెంట్ లెవెల్స్ అన్నిటి ఉన్నాయి. L1 అనే లెవెల్ ఉంది, L2 లెవెల్ అనే లెవెల్ ఉంది, L3 లెవెల్ అనే లెవెల్ ఉంది అనేసి. సో ఈ L1 లెవెల్ ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఎటువంటి కోడ్ రాసే విధానం ఉండదు. ఓకేనా? ఎటువంటి ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్స్ మన దగ్గర ఉండవు. మనం జస్ట్ సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే డైరెక్ట్ క్లయింట్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా వస్తే గనా ఆ ఇష్యూస్ వచ్చేసి మీకు ఐడియా ఉంటుంది. టికెటింగ్ టూల్స్ అనేది మనకు ఉంటాయి అనమాట. ఒక మెయిల్ అనేది ఎప్పుడైతే ఒక మెయిల్ అనేది మనకు క్లయింట్ సైడ్ నుంచి వచ్చిందో, ఎప్పుడైతే క్లయింట్ సైడ్ నుంచి వచ్చిందో మనం ఏం చేస్తామంటే ఆ టికెటింగ్ టూల్ ద్వారా వచ్చేసి సో XYZ ఇష్యూ అని ఒక సబ్జెక్ట్ పెట్టేసి దానికి రిలేటెడ్ మొత్తం టోటల్ మ్యాటర్ అంతా రాసి ఓకేసి సెకండ్ లెవెల్ వాళ్ళకు రెఫర్ చేసే విధానాన్ని మనం L1 లో వచ్చేసి వాళ్ళు చేసే వర్క్. ఓకేనా? సో ఎటువంటి రూట్ కాస్ అనాలిసిస్ కానీ ఎటువంటి చేయరు అనమాట. సో ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను, L1 team is the first contact of any issue. They are directly interact with client over the phone or over the email or over the email only or over the అంటే కొన్ని కంపెనీలు ఏమవుతాయంటే కొన్ని టీమ్స్ అన్నిటి కనెక్ట్ చేసి ఉంటారు. అంటే లైక్ మన భాషలో చెప్పాలంటే కిషోర్ ఎవరు, సో మన లెవెల్లో చెప్పాలంటే మనకు లైక్ వాట్సాప్ ఉంటది. అంటే ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఉంటారు. అలాంటి టీమ్స్ అనేది గ్రూప్స్ క్రియేట్ చేసి ఉంటారు అనమాట. సో మోస్ట్లీ ఈ L1 టీమ్ అనే వాళ్ళు వచ్చేసి ఓన్లీ వాళ్ళు జస్ట్ రీడ్ యాక్సెస్ మట్టుకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎటువంటి కోడ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎటువంటి కోడ్ నాలెడ్జ్ లేనప్పుడు ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అనేది వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏదైనా ఒక ఇష్యూ అనేది వాళ్ళకి వచ్చిందంటే డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇష్యూస్ మీద వచ్చేసి ఒక టికెటింగ్ టూల్ లో వచ్చేసి సర్వీస్ నో సంథింగ్ డిఫరెంట్ టికెటింగ్ టూల్స్ ఉంటాయి కంపెనీ రిలేటెడ్ గా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టికెటింగ్ XYZ అనే ఇష్యూ వచ్చింది, పలానా టీమ్ కి రెఫర్ చేస్తున్నాను, అది వాళ్ళు చేసే విధానం. అంటే ఏంటంటే L1 team does not contain any level of code access. అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్ ఉందో దే ఫాలో ద స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సోప్స్. అంటే ఏంటంటే సో ఒక ఇష్యూ అనేది వచ్చింది, ఈ ఇష్యూ వచ్చినప్పుడు సోప్ అంటే ఏంటంటే ఏమైతుందంటే ఒక మెథడ్స్ అండ్ ప్రొసీజర్స్ అని ఒక ఫోల్డర్ అనేది పెట్టుకుంటారు. ఆ ఫోల్డర్ లో ఏం చేస్తారంటే బ్లైండ్ గా
అంటే ఇష్యూ వైజ్ రిలేటెడ్ గా స్టెప్ వైజ్ వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి ఉంటారు. సో దిస్ టైప్ ఆఫ్ ఇష్యూ వస్తే ఈ విధంగా ఫాలో కావాలా, దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఈ విధంగా ఫాలో కావాలా అని ఒక బ్లైండ్ గా ఒక ఫాలో ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. సో మనకు బ్యాంకింగ్ డొమైన్ కానీ, టెలికామ్ డొమైన్ కానీ, రీటైల్ డొమైన్ కానీ, లైక్ దిస్ టైప్ ఆఫ్ డొమైన్స్ అనేవి మనం ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ లో ఉన్నప్పుడు మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ కి మనము ఒక టెలికామ్ డొమైన్ అనేది తీసుకున్నాం వాడుక భాషలో. ఎందుకంటే ఇక్కడ మీరు డైలీ మీరు ఏమైతే యాక్టివిటీ చేస్తున్నారో దాని గురించి మనం మాట్లాడుకుంటే మీకు క్లియర్ గా సబ్జెక్ట్ అనేది మదర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే క్లియర్ గా సబ్జెక్ట్ అనేది మొదట మైండ్ కి అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము ఒక సిమ్ అనేది కావాలి. సిమ్ అనేది కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, డైరెక్ట్లీ విల్ కాంటాక్ట్ విత్ వోడాఫోన్ స్టోర్. ఓకేనా, అక్కడ స్టోర్ పోయి మనం వచ్చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ అతను సబ్మిట్ చేస్తామో అప్పుడు అతను ఏం చేస్తాడు, మనకంటూ ఒక సిమ్ ఇస్తాడు. సిమ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఆఫ్టర్ 24 hours తర్వాత సిమ్ అనేది మన మొబైల్లో ఇన్సర్ట్ చేస్తాము, హ్యాండ్సెట్ లో ఇన్సర్ట్ చేసి సో అక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది ఫర్ సంథింగ్ నెంబర్ కాల్ చేస్తే సిమ్ యాక్టివేట్ అవుతుంది. సో అది వచ్చేసి మనం చేసే విధానం. కానీ ఇక్కడ L1 టీం ఏం చేస్తారంటే ఎప్పుడైతే నువ్వు ఆఫ్టర్ 24 hours తర్వాత సిమ్ అనేది ఇన్సర్ట్ చేసినా కానీ నీకు సిగ్నల్ రాలేదంటే నువ్వు డైరెక్ట్లీ నువ్వు వాట్ యూ హ్యావ్ టు డూ, నువ్వు డైరెక్ట్లీ వచ్చేసి ఆ వోడాఫోన్ స్టోర్ కి మళ్ళీ వెళ్ళి నాకు సిగ్నల్ అనేది రాలేదు చెక్ బ్రదర్ అని అతను ముందర ఉన్న సిస్టమ్ లో వచ్చేసి ఓ రైజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. సో పర్సన్ వచ్చేసి మొబైల్ ఇచ్చాము, దానికి ఆ సిమ్ వెనకాల మీరు గమనించవచ్చు, ఆ ప్యాచ్ వెనకాల ఒక ICCD నెంబర్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అంటే 21 క్యారెక్టర్స్ ఉన్న ICCD నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే వచ్చేసి ఒక MG నెంబర్ అనేది ఒక డిస్ప్లే అవుతుంది. టెంపరీ మన డీటెయిల్స్ అన్ని ఆ నెంబర్ లో వచ్చేసి స్టోర్ అయింటాయి. అలాగే వచ్చేసి ఒక MSDN నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. MSDN నెంబర్ అంటే మన లోకల్ భాషలో చెప్పాలంటే ఫోన్ నెంబర్, అంటే 10 digits నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ మూడు నెంబర్లు వచ్చేసి అతను ఏం చేస్తాడంటే ఒక రీజన్ వైజ్ వచ్చేసి సో పర్సన్ కి వచ్చేసి సిమ్ ఇంకా యాక్టివేట్ కాలేదు చూడండి, లేకపోతే సిమ్ ప్లాన్ చేంజ్ చేయండి, లేదంటే సిమ్ వచ్చేసి ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మంది ఆంధ్ర కర్ణాటకలోకి ఎంటర్ అయినప్పుడు అతనికి ఏమైతుంది, మామూలుగా కర్ణాటకలో అతను వచ్చేసి నాన్ లోకల్ కిందికి వస్తుంది కాబట్టి అతనికి వచ్చేసి సమ్ చార్జెస్ అనేటి వస్తా ఉంటాయి. అదే మనము ఆంధ్రాలో సిమ్ తీసుకున్నప్పుడు ఆంధ్రాలో చార్జెస్ అనేది ఎక్కువ పడుతుంటే ఏం చేస్తాము, ఎందుకు పడతాయి చార్జెస్ అనేసి ఆ నియరెస్ట్ వోడాఫోన్ సెంటర్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతుంటారు కదా, అప్పుడు వచ్చేసి వాడు చెక్ చేసుకుంటాడు అనమాట. సో ఏంటి అనేది చెక్ చేసుకొని సో మంది ఆంధ్రాలో వచ్చేసి లోకల్ కిందికి లేకుండా నాన్ లోకల్ కిందికి ఒక్కోసారి అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. అప్పుడు అలాంటి చేంజెస్ అంటే ఆ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఈజ్గోల్ టు మన ఆంధ్రాకి వచ్చేసి స్టేట్ ఈజ్గోల్ 0 అని ఉంది, 0 అని ఉండాలా. కానీ వాడు ఏం చేసింటాడు, వాడిని సిస్టమ్ లో చెక్ చేసుకుంటే కన్నా వాడు 1, 2 ఫర్ ఎగ్జాంపుల్ కేరళ 1, కర్ణాటక 2, ఢిల్లీ 3 ఇట్లా స్టేట్ కి నెంబర్లు అనేవి వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. అక్కడ వాడు చూసినప్పుడు స్టేట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఉంది అనుకోండి, అంటే మన ఆంధ్ర అనేది లేదు. అప్పుడు మనం నాన్ లోకల్ కిందకి పోతాం. అప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి కాల్స్ రేటు పెరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం కాంటాక్ట్ పోతామో వీడే ఈ వోడాఫోన్ సెంటర్ లో ఈ L1 టీం ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది. సో ఈ ICC నెంబర్ యూజ్ చేసి ఇలాంటి ఈ మొబైల్ నెంబర్ యూజ్ చేసి చెక్ చేస్తుంది. ఓకే ఇతను ఆంధ్ర పర్సన్, కానీ స్టేట్ అనేది ఆంధ్ర అని లేకుండా అక్కడ కేరళ అని ఉంది, ఇలాంటి కర్ణాటక ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ పక్కన టీంకి రెఫర్ చేస్తారు. సో వీళ్ళ ఇష్యూ ఇది ఉంది మీరు చెక్ చేయండి అనేసి వీళ్ళు చెక్ చేసి వాని స్టేట్ అనేది 0 ప్లేస్ లో 2 అని మెన్షన్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా అతనికి కాల్స్ అనేవి నార్మల్ రేట్ కింద పోతుంటాయి. సో దట్ టైప్ ఆఫ్ వర్క్ అనేది వీళ్ళు L1 టీం చేస్తుంది. L2 టీం ఏంటంటే ఏదైతే L1 టీం వచ్చేసి ఒక టికెట్ అనేది రైజ్ చేస్తుందో ఆ టికెట్ వచ్చేసి వీళ్ళు క్యాచ్ చేస్తారనమాట. వీళ్ళు తీసుకొని దాన్ని రూట్ కాస్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ అంతా చెప్పాను కదా మీకు, ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే ఉందో అంటే వాని యొక్క స్టేట్ ఏంది, వానికి ఎందుకు వచ్చేసి రోమింగ్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అనేది క్రాస్ చెక్ చేస్తారు. సో చేసి వాళ్ళు వచ్చేసి దాన్ని వచ్చేసి LT3కి రెఫర్ చేస్తారు. ఈ LT3 ఏం చేస్తారంటే ఈ కోడ్ లెవెల్ చేంజెస్ అంతా ఈ L3 చేస్తుంది. అర్థమైందా? సో ఇలాగా డిఫరెంట్ 3 వేస్ ఉన్నాయన్నమాట.
అంటే ఏంటంటే ఈ ఫస్ట్ L1 టీమ్ లో ఏంటంటే జస్ట్ కోడ్ లెవెల్ చేంజెస్ అనేది ఏముండదు. జస్ట్ ఒక టికెట్ అనేది ఒక టికెట్ అనేది పిక్ చేసి దానికంటూ టికెటింగ్ టూల్ లో టికెట్ అనేది రైట్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి L2 రెఫర్ చేస్తారు. ఈ L2 టీమ్ ఏం చేస్తుందంటే ఏదైతే టికెట్ వచ్చింటుందో ఎందుకు ఈ ఇష్యూ వచ్చింది ఏంది అనేసి దానికి సంబంధించిన మొత్తం రూట్ కాస్ అనాలిసిస్ అంటే మొత్తం వచ్చేసి చెక్ చేస్తారు అనమాట. క్రాస్ చెక్ చేసి సో వీళ్ళకు పరిధిలో లేని వర్క్ అయితే కన్నా L3 టీమ్ రెఫర్ చేస్తారు. వీళ్ళు ఆ వర్క్ ను రిజాల్వ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంది జస్ట్ ఇది రెఫరల్ కిందకి పోతుంది. ఈడ సమ్ జస్ట్ ఊరిని వస్తానే టికెట్ పిక్ చేసుకుంటారు ఫస్ట్ టీమ్. సెకండ్ టీమ్ లో వచ్చేసి ఏదైనా టికెట్ పిక్ చేస్తే ఆ టికెట్ కి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సమ్ ఇంకొంచెం క్రాస్ చెక్ చేయడానికి వీళ్ళకి సమ్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. రిమైనింగ్ ఎంటైర్ పర్మిషన్స్ అనేది 3 ఉంటాయి. అంటే వీటికి వచ్చేసి సమ్ కోడ్ లెవెల్ యాక్సెస్ ఉంటుందంట. ఇది L1, L2, L3 లో చేసే విధానం అనమాట. సో మనం వచ్చేసి ఓవరాల్ గా చూస్తే మనం చేసే వర్క్ ఏంది ఇక్కడ చూస్తే కనుక మనం చేసేది కానీ మనం రెజ్యూమ్ లో పెట్టేది కానీ ఏదైనా చూస్తే కనుక ఓన్లీ L1, L2 ని మనం చూస్ చేసుకుంటాం. ఎటువంటి కోడ్ లెవెల్ యాక్సెస్ మనకు అవసరం లేదు. మనం ఎటువంటి డెవలపింగ్ సంబంధించిన సెల్ స్క్రిప్టింగ్ సైడ్ కానీ ఇంకోటి కానీ మాకు అవసరం లేదు. జస్ట్ మన వర్క్ బ్లైండ్ గా జస్ట్ సింపుల్ గా ఉండాలి. బ్లైండ్ గా కాదు సింపుల్ గా ఉండాలి. లైక్ టికెట్ పిక్ చేసుకున్నామా, ఆ టికెట్ కి సంబంధించిన వర్క్ చూసినామా, లేదా టికెట్ పిక్ చేసుకున్నామా, సమ్ రూట్ కాస్ అనాలిసిస్ చేసినామా, అనదర్ టీమ్ కి రెఫర్ చేసినామా, ఆ లెవెల్లోనే ఉంటది ఇది. ఓకేనా? సో దట్ టైప్ ఆఫ్ వర్క్ ని యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ గా మనము వచ్చేసి అనుకున్నాము. సో ఒక లైవ్ మార్కెట్ లో వచ్చేసి అంటే ప్రొడక్షన్ మార్కెట్ లో సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ చేయడం అంటే ఏంటంటే ఇట్లా టికెట్స్ రైట్ చేయడం కానీ లేకుంటే సమ్ రూట్ కాస్ అనాలిసిస్ చేసి పక్కన టీమ్ కి రెఫర్ చేయడం కానీ అంటే ఇది మన రోల్ అన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా వర్క్ అనేది మనము చూస్ చేసుకున్నాం. సో దానికోసము మనం అంటూ ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసిన విధానం కూడా ఏంటి అనేది. సో టాపిక్ వైజ్ వచ్చేలకే ఈ రోజు వచ్చేసి మాట్లాడుతున్న విధానం ఏంటంటే యూనిక్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ కోర్స్ ఎలా ఉంటుంది అనేది మాట్లాడుతున్నాం. నెక్స్ట్ టుమారో సెషన్ లో ఓవర్వ్యూ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ హిస్టరీ అంటే దాని ఫ్లేవర్స్ అంటే ఒకసారి చూసుకుందాం. సో ఈ రోజు ఒక ఇష్యూ గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే మనం ఒక L1, L2 ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అని ఏదైతే మనం ఇక్కడ అనుకున్నామో L1, L2 లో ఒక ఇష్యూ వస్తే ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారనేది అనే టాపిక్ కూడా మనము జస్ట్ క్రాస్ చెక్ చేసుకున్నాం. ఓకేనా? చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడికైనా మీరు గమనించండి. సో హౌ డు యూ క్లియర్ ద CPU యూటిలైజేషన్ హై అనే ఇష్యూ అనేది ఒకటి వచ్చింది. సో CPU యూటిలైజేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ టాప్ కమాండ్ అనేది అప్లై చేస్తాము. ఆ టాప్ కమాండ్ మనకి ఏమేమి డిస్ప్లే చేస్తుంది, CPU యూటిలైజేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, మెమరీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, దాని యొక్క ప్రాసెస్ ఐడి, దాని రెస్పెక్ట్ ఇంకా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. లైక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిక్స్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే నేను టాప్ కమాండ్ అప్లై చేశానో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ద CPU పర్సెంటేజ్ ఎంత ఉంది. ఇక్కడ ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఇక్కడ మనకు వచ్చేసి ఆ CPUకి సంబంధించిన పర్సెంటేజ్లు ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి చూడండి. ఒకసారి 0 అని వస్తుంది, ఒకసారి 3 అని వస్తుంది, ఒకసారి 4 అని వస్తుంది. సో వాళ్ళు ఒక టీం అనేది ఆ ప్రాజెక్ట్ ఏమైందంటే సమ్ పర్సెంటేజ్ కన్నా మించి ఎక్స్ట్రా కన్నా వర్క్ అక్కడ ఉంటే ఈ పర్సెంటేజ్ కన్నా క్రాస్ అయితే మాకు ఆటోమేటిక్ గా ఒక మెయిల్ అలర్ట్ రావాలనేసి వాళ్ళు బ్లైండ్ గా కాదు ఒక కోడింగ్ అనేది రాసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే మోర్ దాన్ 70% ఆర్ మోర్ దాన్ 60% ఆర్ మోర్ దాన్ 80%, మోర్ దాన్ 90% వస్తుంది, ఆటోమేటిక్ గా ఒక మెయిల్ అలర్ట్ వస్తుంది. అప్పుడు ఇష్యూ అనేది రైజ్ అయింది. అంటే మనకు మెయిల్ వస్తుంది అనమాట. ఏ విధంగా మెయిల్ వస్తుంది అంటే ఎగ్జాంపుల్ కి CPU యూటిలైజేషన్ హై అయింది రెస్పెక్ట్ పలానా సర్వర్ లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వైజ్ ఎత్తుకోండి. మన ఇండియా వైజ్ నార్త్ ఉంది, సౌత్ ఉంది, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. నార్త్ ఉంది, సౌత్ ఉంది, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. ఇట్లా 4 రీజన్ గా తీసుకున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సర్వర్ లో వచ్చేసి సిపియు పర్సెంటేజ్, సిపియు యూటిలైజేషన్ సంబంధించిన దాని పర్సెంటేజ్ వచ్చేసి మోర్ దాన్ 75% క్రాస్ అయింది, ఇది చెక్ చేయండి అనేసి L1 టీమ్ వానికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక మెయిల్ వస్తుంది. వాడేం చేస్తాడంటే ఏదైతే మెయిల్ వస్తుందో ఒక సర్వీస్ నవ్వు కానీ ఏదైనా ఒక టికెటింగ్ టూల్ వచ్చేసి ఏం చేస్తాడంటే సబ్జెక్ట్ వచ్చేసి సిపియు యూటిలైజేషన్ హై, సబ్జెక్ట్ లో వచ్చేసి సిపియు యూటిలైజేషన్ హై అని పెడతాడు. హై అని పెట్టి సెకండ్ లో వచ్చేసి కింద సబ్జెక్ట్ లైన్ లో కింద మ్యాటర్ అంటే ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ లో వచ్చేసి పలానా రీజియన్, ఈస్ట్ రీజియన్ వచ్చేసి ఈస్ట్ అని పెడతాడు. ఈస్ట్ అని పెట్టి ఆ సిపియు యూటిలైజేషన్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని రాసి ఫలానా టీమ్ కి, ఏ టీమ్ కి అయితే ఇతను రెఫర్ చేయాలనుకుంటాడో ఆ టీం యొక్క మెయిల్ సిసిలో పెట్టేసి, టూ లో పెట్టేసి ఆ టికెటింగ్ టూల్ వచ్చేసి ఏదైతే ఒక టికెట్ రైజ్ చేస్తాడో ఆ టికెట్ వచ్చేసి ఆ సబ్జెక్ట్ లో మెన్షన్ చేసేసి వాళ్ళకంటూ ఓ మెయిల్ పంపుతాడు. అది L1 టీం వాడు చేసే విధానం. ఓకేనా? అప్పుడేం చేస్తాం, మనకి ఏదైతే మెయిల్ వస్తుందో ఆ మెయిల్ లో చెక్ చేసుకుంటాం. ఓకే, టికెట్ నెంబర్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ నెంబర్ 2 అనేసి చూసుకొని ఆ టికెట్ వచ్చేసి L1 టీం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది దేనికి రిలేటెడ్ ఇష్యూ, సిపియు యూటిలైజేషన్ ఇష్యూ అని వాడు మెన్షన్ చేసింటాడు కాబట్టి ఆ టికెటింగ్ టూల్ లో వచ్చేసి ఆ టికెట్ వచ్చేసి సర్చ్ బాక్స్ లో ఆ టికెట్ నెంబర్ మెన్షన్ చేసి ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఈస్ట్ అనే రీజియన్ లో వచ్చేసి సిపియు యూటిలైజేషన్ హై అని వచ్చింది, ఏంటి పరిస్థితి, ఎందుకు అనేసి మనం అప్పుడు వచ్చేసి ఈస్ట్ రీజియన్ కి సంబంధించిన సర్వర్ అనేది ఓపెన్ చేసి చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు అప్పుడు వానికి ఎవరైతే L1 టీమ్ లో ఉంటాడో అతనికి వచ్చేసి దానికి సంబంధించిన కోడ్ లెవెల్ యాక్సెస్ లేదు కాబట్టి జస్ట్ అతను టికెటింగ్ టూల్ లో టికెట్ రైజ్ చేసినాడు. మనం ఏం చేస్తాం, మనం వచ్చేసి మన దగ్గర సమ్ యాక్సెస్ అనేది L2 లెవెల్లో ఉంది కాబట్టి మనం వచ్చేసి టాప్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ద సిపియు ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేస్తామో మనం ఏం చేస్తామంటే ఒక స్నిప్పింగ్ టూల్ లో వచ్చేసి దీని యొక్క ఫుల్ ఎక్కువ అంటే మనం అనుకున్న దానికన్నా 80% 70% అబౌవ్ ఉన్నది అనుకోండి, ఎంటైర్ స్నిప్పింగ్ టూల్ లో వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ తీసి మనం వచ్చేసి తర్వాత లెవెల్ 1 కి మనం రెఫర్ చేస్తాం అనమాట. అంటే తర్వాత టీమ్ 1 కి రెఫర్ చేస్తాం. ఇక్కడ రాసాం చూడండి, అప్లై ద టాప్ కమాండ్ యాజ్ ఇట్ విల్ డిస్ప్లే ది ఇన్ఫర్మేషన్ లైక్ సిపియు యూటిలైజేషన్ అండ్ మెమరీ పర్సెంటేజ్ అలాంగ్ విత్ ద టైమ్ PID ప్రాసెస్ అండ్ రెస్పెక్ట్ టు ద ఫైల్ కమాండ్. టేక్ ద స్క్రీన్ షాట్స్ అండ్ దే విల్ బి needed at a expected. Example, if the CPU utilization has exceeded in the threshold, drop an email to respective team. By sharing some details of CPU utilization, drop a mail to Unix team. ఏదైతే మనకు సంబంధించిన ఇష్యూ వస్తుందో ఆ ఇష్యూ రిలేటెడ్ టీమ్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట. ఆ ఇష్యూ వాళ్ళకి ఎప్పుడైతే మనం డ్రాప్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా ఒక స్నిప్, ఈ ఫస్ట్ ఉంది కదా, ఇది చూడండి, సిపియు యూటిలైజేషన్ 98.3% అనేది ఉంది, మీరు చెక్ చేయండి అనేసి వాళ్ళకు ఎప్పుడైతే పంపుతామో వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన వాడుక భాషలో చెప్పాలంటే మనము ఒక విండోస్ తీసుకుందాము. మనం విండోస్ తీసుకుంటే ఏదైతే మనం ఫోల్డర్ అనేది తీసుకుంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే కన్నా ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఏమైంది 24 GB పర్సంటేజ్ ఫ్రీగా ఉంది అనేసి, ఇక్కడ వచ్చేసి 66.8 GB ఫ్రీగా ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ 24 కన్నా అంటే ఈ కొంచెం గ్యాప్ కన్నా ఎప్పుడైతే మనకు ఇదైపోతాయి, మళ్ళా ఈ ఫోల్డర్ లో ఎటువంటి ఫైల్స్ ఇన్స్టాలేషన్ చేయడం కానీ ఫైల్స్ పెట్టుకోవడం కానీ చేయలేము. అలాగనే ఇక్కడ కూడా 66 GB ఫ్రీగా ఉంది కదా, ఈ ఫ్రీగా ఉన్న డేటా ఈ ఫ్రీగా ఉన్న స్పేస్ ఎప్పుడైతే మొత్తం ఫైల్స్ తో ఇదైపోతుందో మళ్ళీ ఎటువంటి ఫైల్స్ మనం వచ్చేసి దీంట్లో పెట్టుకోలేము. అప్పుడు ఏం చేస్తాము, ఒకవేళ మన దగ్గర ఇంపార్టెంట్ ఫైల్ ఉంది, డేటా ఉంది, అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉంది, దీంట్లో ఇక్కడ వచ్చేసి ఈ డీ ఫోల్డర్ లో పెట్టుకోవాలా. అప్పుడు ఏం చేస్తాము, ఈ డీ ఫోల్డర్ చెక్ చేసి దీంట్లో ఉన్న పనికిరాని డేటాను వచ్చేసి చూసి డెలీట్ చేయడం కానీ, ఫస్ట్ పాయింట్ డెలీట్ అనే చేస్తాం, లేదంటే జిప్ చేస్తాం, లేదంటే కన్నా దీని నుంచి దీంట్లో కన్నా అమ్ముతాం. అంటే 3 విధాలుగా అంటే మూవ్ చేస్తాం. అంటే 3 విధాలుగా మనం ఇక్కడ చేస్తాం కదా. అంటే డేటాని ఎందుకు చేస్తున్నాము, ఎప్పుడైతే డెలీట్ చేసినా లేదంటే జిప్ చేసినా లేదంటే మూవ్ చేసినా కానీ దీంట్లో స్పేస్ అనేది మనకు ఆక్యుపై అయిన స్పేస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అప్పుడు స్పేస్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మన దగ్గర ఉన్న డేటాను వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టోర్ చేయడానికి ఉంది. సేమ్ లైక్ దట్ ఏదైతే విండోస్ లో మాట్లాడుతుందో సేమ్ లైక్ దట్
మనకి యూనిక్స్ లో కూడా వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఏదైతే డేటా ఆక్యుపై అయి ఉంటుందో ఆ డేటాను వచ్చేసి ఈ 3 విధాలుగా వచ్చేసి వాళ్ళు వచ్చేసి రెడ్యూస్ చేస్తారనమాట. అంటే వాళ్ళు వచ్చేసి 3 విధాలుగా వచ్చేసి చేస్తారు. ఒకటి డిలీట్ అనే చేస్తారు, రెండు వచ్చి అంటే ఆ ఏదైతే L3 టీమ్ ఈ L2 టీమ్ ఏదైతే ఉందో L2 టీం వాళ్ళు వచ్చేసి L3 టీమ్ కి వచ్చేసి రెఫర్ చేస్తారు. ఓకే, L3 టీం వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వచ్చేసి మూవ్ అనే చేస్తారు, లేదంటే డిలీట్ చేస్తారు, లేకంటే జిప్ చేస్తారు. ఈ 3 విధాలుగా చేసే ప్రొసీజర్ అంతా L3 టీం వాడు చేసుకుంటాడు అనమాట. అంటే L3 టీం వాడు చేసుకుంటాడు. ఎప్పుడైతే మనం మెయిల్ పంపుతామో వాడు వచ్చేసి రెడ్యూస్ చేసి మళ్ళా మనకు వచ్చేసి ఓ మెయిల్ పంపుతాడు. సో ఇష్యూ మేము వచ్చేసి క్లియర్ చేస్తాము, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మనం ఏం చేస్తాము, L2 టీమ్ లో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఈ L3 టీం నుంచి మళ్ళా బ్యాక్ వచ్చేసి L2 టీం మెయిల్ వస్తుంది. L2 టీం వాడు ఏం చేస్తాడు, మళ్ళీ అది క్రాస్ చెక్ చేస్తుంది. ఓకే, పర్సెంటేజ్ అనుకునే విధంగా నార్మల్ పర్సెంటేజ్ వచ్చేసింది అన్నప్పుడు ఈ L2 టీం వాడు వచ్చేసి మళ్ళీ క్లయింట్ లెవెల్లో ఉన్న L1 టీంకి వచ్చేసి వీడు మెయిల్ పెట్టుకుంటాడు. సో ప్రాబ్లం ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది, ప్లీజ్ చెక్ అనేసి ఈ డైరెక్ట్ గా క్లయింట్ కి ఇంటిమేట్ చేస్తాడు. సో L1 టీం నుంచి వచ్చేసి L2 టీంకి వచ్చేసి టికెట్ వస్తుంది, L2 టీం వచ్చేసి L3 టీంకి పంపుతుంది. ఈ లెవెల్ జరిగే ప్రొసీజర్ నే మనం వచ్చేసి ఇక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, అర్థమైందా? మనం చేసే వర్క్ ఇది. సో ఇలాగా ఉంటది ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ లో మనం చేసే వర్క్ ఏంటంటే సింపుల్. ఏదైతే మనం రెజ్యూమ్ లో కూడా రేపు ఏదైనా మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసుకున్నప్పుడు మనకు ఏది అంటే మనకు L1 టీం చేసే వర్క్ ఏంటి అంటే దానికి సంబంధించిన మన రోల్ L1 టీం, నేను వచ్చేసి L1 టీం లో వర్క్ చేస్తున్నానని మెన్షన్ చేసుకోవడం కానీ, లేకంటే కన్నా L1 లేదా L2 టీం లో నా రోల్ ఉంటుంది అనేసి మనం మెన్షన్ చేసుకుని రెజ్యూమ్ లో వచ్చేసి అప్లోడ్ చేసుకుని మనం సర్చింగ్ చేసుకుంటాం. సో దీనికి రిలేటెడ్ గా టాపిక్ వచ్చేసి ఏదైతే L1 టీం కానీ L2 టీం కానీ ఉంటుందో దీనికి రిలేటెడ్ గా మనం సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్ లో వచ్చేసి నేర్చుకుంటాం. L3 టీం కి వచ్చేసి జస్ట్ మనం రెఫర్ చేయడం వరకే మన వర్క్ ఉంటుంది. ఏదైతే L1 టీమ్ లో L2 టీమ్ లో ఏదైతే వర్క్ చేస్తామో దానికి రిలేటెడ్ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి కోడ్ లెవెల్ అనాలిసిస్ అవసరం లేదు. ఓకేనా, ఇంటర్మీడియట్ లెవెల్ నాలెడ్జ్ ఉన్నా ఇట్స్ మోర్ దాన్ ఈజ్ ఎనఫ్ ఈ సబ్జెక్ట్ కి. ఓకేనా, అంటే ఎటువంటి కోడ్ లెవెల్ లేకపోయినా కానీ, ఎటువంటి కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేకపోయినా కానీ, ఓకే, ఏదైతే మనం కొన్ని కమాండ్స్ అనుకుంటామో మోర్ దాన్ 30 to 50 కమాండ్స్ అనేవి ఉంటాయి. ఏదైతే కమాండ్స్ అనుకుంటామో ఆ కమాండ్స్ కానీ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా దీంట్లో వచ్చేసి సర్వే కావడానికి వీలుంది. ఎగ్జాంపుల్ కి ఎలా ఉంటదంటే, ఇంకా కొన్ని క్లియర్ గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ కొన్ని కమాండ్స్ ఇవ్వద్దు చూపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రజెంట్ నేను ఎక్కడున్నాను, ఒక యూనిక్స్ పార్ట్, ఎప్పుడైతే కమాండ్ ప్రాంప్ట్ లైక్ యూనిక్స్ లైక్ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే డాలర్ అనేది డిస్ప్లే అవుతుందో ఆ లైన్ ఎండ్ ఆఫ్ ది లైన్ లో డాలర్ అనేది డిస్ప్లే అవుతుందో మనకు సింబాలిక్ గా యూనిక్స్ కమాండ్ ప్రాంప్ట్ లైక్ ఎంటర్ అయినట్లు మనం ఐడియా తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే డాలర్ ఎంటర్ అవుతుందో PWD అని ఎంటర్ ఇస్తాం. PWD అంటే ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, మనం ఎక్కడ ఉన్నాం ప్రజెంట్. ఓకే, సో ఈ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏమన్నా ఫైల్స్ ఉన్నాయా అంటే LS అనే కమాండ్ ఎప్పుడైతే టైప్ చేస్తామో ఫైల్స్ ఉన్నాయి. సో కొన్ని ఫైల్స్ అంటే మనం అనుకున్నాం కదా, కొన్ని L3 టీం వాడు వచ్చేసి సంథింగ్ అంటే రిమూవ్ చేయడం కానీ జిప్ చేయడం కానీ ఇట్లా చేస్తాడు అనేసి వాడు వచ్చేసి RM అనే కమాండ్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ file2 అని ఉంది. సో file2 అని ఎప్పుడైతే ఎంటర్ ఇచ్చాడో ఇప్పుడు మళ్ళా చూస్తాను, ఈసారి ఇక్కడ file3 అని వచ్చింది. అంటే ఈ file2 అనేది తీసేసినాడు, అంటే స్పేస్ అనేది రెడ్యూస్ చేయడం. సో అలాగా చేసే వర్క్ L3 వాడు చేస్తాడు. మనం వచ్చేసి తెలుసుకుంటాం ఏంటి కమాండ్స్ ఏమున్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, ఇష్యూ వచ్చినప్పుడు మనం చేసే విధానం ఏంది, L1 లెవెల్లో ఒకవేళ ప్రాజెక్ట్ మనకు దొరికితే కనుక ఏం చేస్తాం, L2 లెవెల్లో ప్రాజెక్ట్ కనుక ఒకవేళ మనము రెజ్యూమ్ లో అప్లోడ్ చేసుకుంటే చేసే విధానం ఏంటి అనేసి స్టెప్ బై స్టెప్ మనం చూసుకొని దానికి రిలేటెడ్ గా టాపిక్స్ ఎంతవరకు చదువుకుంటే ఇవి క్లియర్ చేసుకోగలుగుతాం, దీంట్లో సర్వే కాగలుగుతామని దానికి లెవెల్ తగ్గట్టుగా మనం ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దానికి లెవెల్లోనే మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం, దాని లెవెల్లోనే మనం సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటాం. ఓకేనా, సో టుమారో వచ్చేసి యూనిక్స్ అంటే ఏంది, యూనిక్స్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అంటే ఏంది,
సో అలాగే ప్రతి ఒక్కటి కమాండ్స్, కొన్ని కమాండ్స్ ఒక ఫైల్స్ ఏదైతే విండోస్ లో మనం ఫైల్ కానీ లేదంటే ఒక విండోస్ లో ఒక ఫోల్డర్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో అలాగే యూనిక్స్ లో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ వాడతాం. అలాగే యూనిక్స్ లో వచ్చేసి ఒక డైరెక్టరీ విండోస్ లో ఏదైతే ఫోల్డర్ అంటామో ఆ భాషలో యూనిక్స్ లోకి వచ్చేలకి, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వచ్చేలకి దాన్ని డైరెక్టరీ అంటాం. అంటే ఇక్కడ డైరెక్టరీ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసి విండోస్ లో ఏదైతే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఫైల్స్ ఏ విధంగా అప్లోడ్ చేస్తాం, దాంట్లో పెడతామో అలాగే యూనిక్స్ పార్ట్ లోకి వచ్చి అలాగే ఆ డైరెక్టరీలో వచ్చేసి ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, దాంట్లో డేటాను ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం ఏంది అనేది కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ చెప్తాను. స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను. మీరు కూడా ఫాలో కండి. సింపుల్, ఎటువంటి మళ్ళీ చెప్తున్నా, మనం చేసే వర్క్ దీంట్లో చాలా సింపుల్. ఎటువంటి కోడ్ లెవెల్ నాలెడ్జ్ లేకపోయినా కానీ జస్ట్ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే ఈజీగా సర్వే అయ్యే సబ్జెక్టు. ఐటీ ఇండస్ట్రీలోకి ఎవరైతే ఎంటర్ కావాలనుకుంటున్నారో ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా ఎంటర్ అయ్యే విధానం, ఈజీగా ఎంటర్ అయ్యే సబ్జెక్ట్ ఏదైతే ఇది ప్రొడక్షన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఇక్కడ ప్రొడక్షన్ సపోర్ట్ ఇంజనీర్ అనేసి ప్రొడక్షన్ లో వచ్చేసి మనం సపోర్ట్ చేస్తాం అంతే, అందుకు మించి ఎటువంటి వర్క్ ఉండదు. ఓకేనా? ఎటువంటి టెన్షన్స్ లేనప్పుడు ఈజీగా ఒక బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఒక ఐడియా వచ్చినప్పుడు తర్వాత కావాలంటే డిఫరెంట్ టూల్స్ కొత్తగా వస్తూ ఉంటాయి మార్కెట్ లోకి. ఆ టూల్స్ నేర్చుకొని నెక్స్ట్ ఫర్దర్ గా మన లెవెల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పటికైనా. అది ఫ్రెండ్స్. ఓకేనా? టుమారో ఎగ్జాక్ట్ గా 4కి వచ్చేసి మళ్ళీ సెషన్ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఊరికే వాట్ ఈస్ వాట్ అనే టైప్ లో చెప్పాలి. కొందరికి తెలియాలి యూనిక్స్ అంటే ఏంది తెలియాలి అనేసి. సో అందుకని నేను చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ కోర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మోర్ దాన్ 1 ప్రతి కమాండ్ వైజ్ వచ్చేసి కొన్ని మేము ఓన్ గా ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్ ఉంది. ఆ డాక్యుమెంటేషన్ సంబంధించిన ఫైల్ అనేది బుక్ అనేది మేము మీకు పంపిస్తాము. సో ఎవరైతే ఈ కమాండ్స్ నేర్చుకుంటారో దానికి ఇంటర్వ్యూ ప్యాటర్న్ లో కూడా వచ్చేసి మనము ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ కూడా వచ్చేసి మీకు షేర్ చేస్తాను. ఏదైతే షేర్ చేస్తానో మీరు యాజ్ ఇట్ ఈజ్ గా ఎగ్జాక్ట్ గా నేర్చుకోగలిగితే కన్నా 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా ఈజీగా సర్వే అయ్యే విధంగా మేము ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తాము. దాని తగ్గట్టుగా ప్రాపర్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. దాని రిలేటెడ్ గా మీరు నేర్చుకోండి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోండి, ఓన్గానే జాబ్ తెచ్చుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ టూల్ ఏంది, బెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇదే. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజుకైతే ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఓకేనా? ప్రతి ఒక్కరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. ప్రతి ఒక్కరికి మేము వచ్చేసి ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈజీగా ఉంటుంది. ఓకేనా? మేము అంటూ ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్ ఇస్తాం. ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, ఏమి ఇస్తాయి, ఎలా చెక్ చేయాలా, ఏంటి అనేది ఇష్యూస్ రిలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.